హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మీకు కరెంట్ అఫైర్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు జాతీయ దినపత్రికలు మరియు మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దినపత్రికలో ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్పింగ్ రూపంలో మీకు అందిస్తున్నామండి. ఇందులో ముఖ్యాంశాలు మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లిప్పింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మీరు చదువుకోవడం ద్వారా ఆ టాపిక్ మీద మీకు మంచి పట్టు అనేది ఏర్పడి ఎగ్జామ్ లో ఏ విధంగా ప్రశ్న అడిగినా మీరు జవాబు రాయగలిగినటువంటి స్థితిలో ఉంటారనేసి ఈ టాపిక్స్ అనేవి మీకు ఈ బోర్డు మీద డైరెక్ట్ గా ఎగ్జిబిట్ చేస్తానండి. చూడండి, ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూసినట్లయితే మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటూనే వస్తున్నామండి. ఒకటి, పాకిస్తాన్ లోని రాజకీయ అనిశ్చితి మరియు శ్రీలంకలోని ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి, ఈ రెండింటి నుంచి కంపల్సరీగా ప్రశ్న అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడతో మనకి ఈ పాకిస్తాన్ లో నుండి రాజకీయ అనిశ్చితి అనేది ఒక క్లీన్ అయితే అయినట్టు జరుగుతుందండి. ఇంతటితో సమాప్తం అవ్వచ్చు. ఈ రోజు గనక చూసినటువంటి మన పేపర్ క్లిప్పింగ్ లో చూస్తే ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అనేది ఇవ్వడం జరిగిందండి. నిన్నటి వరకు పాకిస్తాన్ నుండి రాజకీయమైన అనిశ్చితి ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కాసిం సూరి తిరస్కరించడం జరిగిందండి. అది సుప్రీంకోర్టుకి వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు విచారించి దీని మీద ఓటింగ్ అయితే, అవిశ్వాసం మీద ఓటింగ్ అయితే జరపమని తలపెట్టిందండి. దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి ఈ పరిణామాలనేవి ఇమ్రాన్ ఖాన్ కి అవిశ్వాసాన్ని ప్రవేశపెడితే అవిశ్వాసానికి అనుకూలంగా అంటే ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా 174 ఓట్లు అయితే రావడం జరిగిందండి. 174 ఓట్లు రావడం జరిగింది. ఈ 174 ఓట్లతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైనటువంటి మొట్టమొదటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అండి. ఇప్పటి వరకు అసెంబ్లీలో, జాతీయ అసెంబ్లీలో 342 సీట్లు ఉన్నటువంటి జాతీయ అసెంబ్లీలో ఏ ప్రధానమంత్రి కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేదు. మొట్టమొదటిసారిగా ఈయన రాజ్యాంగ పరంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి 174 ఓట్లతో, వెరీ వెరీ ఇంపార్టెంట్, 174 ఓట్లతో ఇతను ఓడిపోయినటువంటి సందర్భం ఏర్పడింది. కాబట్టి మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ దేశ అసెంబ్లీలో, ఆ దేశ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైనటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గా చెప్పొచ్చు అండి. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. తద్వారా ఆ దేశ స్పీకర్ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన స్పీకర్లు అయినటువంటి అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్ మరియు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న డిప్యూటీ స్పీకర్ కాసిం సూరి, వీళ్ళిద్దరూ తమ పదవులకైతే రాజీనామా చేయటం జరిగిందండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆ దేశ స్పీకర్ ఎవరు అనేసి అడగొచ్చు. ఆ దేశ డిప్యూటీ స్పీకర్ ఎవరు, అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించినటువంటి స్పీకర్ ఎవరు అంటే డిప్యూటీ స్పీకర్ కాసిం సూరి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలైన స్పీకర్ అయితే అసద్ ఖైజర్, ఈయన మీద కూడా అవిశ్వాస తీర్మానం పెడతాం వల్ల ఇతను తప్పుకొని డిప్యూటీ స్పీకర్ కి ఈ అవిశ్వాస తీర్మానం నిర్వహించే బాధ్యత పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ నాటకీయ పరిణామాలు జరిగినాయి. కాబట్టి నిన్నటితో 174 ఓట్లతో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ద్వారా మనం చెప్పుకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు జరిగింది. అయితే గెలిచినటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ప్రధానిగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ ని ప్రధానమంత్రిగా ఎన్నుకునేటటువంటి అవకాశం ఉందండి. షహబాజ్ షరీఫ్ ఇతను ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడండి. ఈ అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది కూడా వీరే. కాబట్టి షహబాజ్ షరీఫ్ ని ప్రధానమంత్రిగా ఎన్నుకునేటువంటి అవకాశం అయితే ఉంది అనేసి ఈ క్లిప్పింగ్ యొక్క సారాంశం అండి. అయితే ఓడిపోయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ అయితే ఇంకా ఓటమిని ఒప్పుకోవట్లేదండి. మరలా తిరిగి సుప్రీం తీర్పుపై
ఇమ్రాన్ పార్టీ రివ్యూ పిటిషన్ కి వెళ్ళినటువంటి అవకాశం ఉందండి. అంటే ఇప్పటికే రివ్యూ పిటిషన్ కి సుప్రీంకోర్టుకి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టే ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరేంటండి అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అనేది ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇప్పుడు అంటే నిన్నటి వరకు పరిపాలన పార్టీ ఏంటంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్. అయితే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ కూడా ఈ విషయం మీద చాలా స్పందించిందండి. ప్రతినిత్యము ఇమ్రాన్ ఖాన్ భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని చూసి నేర్చుకోండి అనేసి ఎన్నోసార్లు చాలా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈమె భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గొప్పదే, అయితే వాళ్ళు ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ప్రధానమంత్రి పైన అనేక సార్లు అంటే సుమారుగా ఇప్పటి వరకు 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు జరిగినప్పటికీ ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రులు హోందాగా ప్రవర్తించి తమ యొక్క పదవిచ్యుతిని తమ యొక్క ఓటమిని కూడా హోందాగా వాళ్ళు స్వీకరించారు. అలా నువ్వు ఎందుకు చేయట్లేదనేసి కూడా ఈమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాజ్పేయి గారు ఒక ఓటు తేడాతో కేవలం ఒక ఓటు తేడాతోనే ఆయన పదవిని పోగొట్టుకోవడం అనేది జరిగింది. అప్పుడు కూడా వాజ్పేయి గారు హోందాగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. అలా నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదనేసి ఈమె గట్టిగా ఘాటుగా అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ కనుక పరిశీలించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో వచ్చిన టాపిక్లు, వీటిలో వచ్చిన పేర్లు గాని ఇవన్నీ ఏదో సందర్భంలో మీకు ప్రశ్న రూపంలో అయితే రావడానికి అవకాశం ఉందండి. ఒకసారి క్లిప్పింగ్స్ కూడా చదువుకోవడం ద్వారా మీకైతే మంచి నాలెడ్జ్ దీని మీద ఈ సందర్భంగా ఎక్కువ నాలెడ్జ్ రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఉచిత హామీలు ప్రయోజనము కాదు ఓటర్లే నిర్ణయిస్తారనేసి ఒక టాపిక్ అయితే రావడం జరిగిందండి. ఎలక్షన్ ఉద్దేశించి ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా ప్రతి ఎలక్షన్ లోనూ ప్రజలకి విపరీతమైనటువంటి ఉచిత హామీలు, ఎలక్షన్ ముందు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిందండి. అందుకని అలాంటి ఉచిత హామీలు, అమలు కాని హామీలు, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేసి కొంతమంది సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించి వారు ఎలక్షన్ కమిషన్ కి కొన్ని షరతులు లేకపోతే కొన్ని సూచనలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చి ఇలాంటి వాటిని అరికట్టడం వల్ల నిజమైన ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఇంకా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అనేసి, మెరుగుపరచవచ్చు అనేసి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారండి. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే సుప్రీంకోర్టు అయితే ఏమంటుందని ఎలక్షన్ కమిషన్ అయితే ఏమంటుందంటే ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడం వరకే మా పని, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేది వారి యొక్క పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క పనితీరుని మెరుగుని ప్రజలే నిర్ణయించి తర్వాత ఓట్లేస్తారు. అయితే మాకు ఇచ్చినటువంటి నిబంధనలు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏవి ఇవ్వలేదు కాబట్టి మేము దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదనేసి ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే 2002లోనే ఇలాంటి వ్యాజ్యం అనేది వేయడం జరిగింది. రీసెంట్ గా కూడా ఒక లాయర్ గారు కూడా దీని మీద ఒక వ్యాజ్యం అయితే వేశారు. ఇది పిల్లుగా పరిగణించి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క అంశాలు ఏంటో మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. చూడండి, ఈ మధ్య కాలంలో ఒక పిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరండి అంటే న్యాయవాది అశ్వనీ కుమార్ దుబే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలు చేశారంటే పిల్ అంటారు. ఇది ఏమని చేశాడు అంటే ఎన్నికలకు ముందు అసంబద్ధ ఉచిత వాగ్దానాలు చేసే, ప్రజాధనాన్ని ఉచితంగా పంపిణీ చేసే రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులను వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ ఈయన పిల్ అయితే సుప్రీంకోర్టులో వేశారు. దీన్ని సుప్రీంకోర్టు స్వీకరించి దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పందించి తగు సూచనలు ఇవ్వమని ఈ సుప్రీంకోర్టు వారికి ఈ పిల్లని పంపించడం జరిగిందండి. దీన్ని గురించి అఫిడవిట్ దాఖలు చేయమని పంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను ఇంతకుముందే చెప్పాను, 2002లో కూడా ఒక
వ్యాజ్యం అయితే వేయడం జరిగింది. ఆ వ్యాజ్యాన్ని కూడా ఇక్కడ అప్పుడు స్పందించిన సుప్రీంకోర్టు ఒక 3 సందర్భాల్లో ఆ పార్టీని రద్దు చేయొచ్చు, ఆ పార్టీకి ఇచ్చిన ఎన్నికల గుర్తులు రద్దు చేయొచ్చు, వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు. ఈ సందర్భాల్లో గనక వాళ్ళు అతిక్రమించినట్లనేసి 3 సందర్భాలు అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ ఫోర్జరీ మోసం ద్వారా ఏదైనా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫోర్జరీ గాని మోసం సీటింగ్ చేయటం ద్వారా ఏ పార్టీ అయినా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ పార్టీని రద్దు చేయొచ్చు అని చెప్పింది ఒకసారి సుప్రీంకోర్టు 2002లో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అన్నమాట. అట్లనే నమోదిత రాజకీయ పార్టీ తన నియమ నిబంధనలను మార్చుకున్నప్పుడు ఏదైతే పార్టీ నమోదు చేసుకుందో ఆ పార్టీ తన చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో మార్చుకున్నప్పుడు ఆ పార్టీని గుర్తును కూడా రద్దు చేయొచ్చు. అలాగే రాజ్యాంగము పట్ల విశ్వాసం లేదని విధేయత చూపలేమనేసి సదరు పార్టీ తెలియజేసినప్పుడు ఈ 3 సందర్భాల్లో మాత్రమే ఆ పార్టీని రద్దు చేయొచ్చు అనేసి సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించడం అనేది జరిగిందండి. అట్లా వ్యాఖ్యానించారండి. ఇది ఇప్పుడు మనకు హాట్ టాప్ గా మారింది. అట్లా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ గా మనం తీసుకోవచ్చు అండి. ఇట్లానే అఫిడవిట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు అఫిడవిట్లు ఏమని చెప్పారు, ఇదిగో చూడండి, గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తీసుకునే విధాన నిర్ణయాలను ఎన్నికల సంఘం నియంత్రించలేదు. అంటే గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఏవైనా విధానాలని నియంత్రించలేము. చట్టం పేర్కొని అలాంటి చర్యలు తీసుకోవడం అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందని ఎన్నికల సంస్కరణ అవుతుందని తెలియజేశారు ఈసీ ఎలక్షన్ కమిషన్. అయితే ఎలక్షన్ సంస్కరణలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించి 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం 47 ప్రతిపాదనలు పంపాం. ఇందులో రాజకీయ పార్టీల రిజిస్టర్ రద్దు చేయవచ్చని పేర్కొన్నమాట. ఈ తీర్పు ప్రకారం ఉచిత హామీలు, పిటిషనర్ కోరిన ఉచిత హామీలు, ఉచిత పంపిణీలు చేసే రాజకీయ పార్టీ రిజిస్టర్ రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదు అనేసి కూడా ఇక్కడ సెలవించడం జరిగిందండి. ఇవి మనకి ఈ రోజు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఇవి ఉచిత హామీలు ప్రయోజనమో కాదో ఓటర్లో నిర్ణయిస్తారు. అట్లనే ఏదైతే రాజకీయ పార్టీ ఉచిత హామీలు, అసంబద్ధమైనటువంటి హామీలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ గనక చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అనేసి ఇక్కడ మనం చెప్పినట్టుగా ఒక లాయర్ అనే వ్యక్తి ఇది కోర్టులో వేయటం ద్వారా ఈ సందర్భాన్ని సుప్రీంకోర్టు తీసుకొని ఎలక్షన్ కమిషన్ కి మరియు కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్లు దాఖలు చేయమనేసి ఇవ్వడం జరిగింది. అశ్వనీ కుమార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2002లో మనం చెప్పుకున్నట్టు ఇట్లా జరగడం అనేది 2002లో కూడా ఇలా జరిగినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ సందర్భంగా 3 వ్యాఖ్యానాలు చేసింది. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీరు గుర్తు పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పిల్లు అయితే వేయటం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఉక్రెయిన్ లో బోరిస్ జాన్సన్, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇందులో నుంచి కూడా మనం ఒక మార్క్ అనేది ఆశించవచ్చు అండి. అయితే ఉక్రెయిన్ అనేది ఇంకా ధీరోదాత్తంగా రష్యాకి ఎదురీది యుద్ధం అయితే చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాన్ని ఆపమని, కొన్ని దేశాలైతే నాటో దేశాలైతే యుద్ధానికి అవసరమైన ఉక్రెయిన్ కి కొన్ని ఆయుధాలు మరియు వాళ్ళకి కావలసినటువంటి కొంత ఆయుధ సంపత్తిని కూడా అందించడానికి ముందుకు రావడం జరిగింది. అయితే దీనిలో భాగంగా అనుకోని విధంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కీవ్ ని సందర్శించడం జరిగిందండి. కీవ్ ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీవ్ తో కీవ్ లో పర్యటించి వాళ్ళకి కావలసినటువంటి సానుభూతి మరియు మనోధైర్యాన్ని మరియు ఆయుధ సంపత్తిని, అవసరమైనటువంటి ఆయుధాలను కూడా అందిస్తామనేసి ఈయన హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఈ సందర్భంగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆ దేశంలో అసలు యుద్ధం అనేది క్యూ మీద భయంకరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో
బ్రిటన్ ప్రధానమంత్రి ఆ దేశాన్ని సందర్శించడం అంటే నిజంగా గొప్ప విషయం అనేది వార్తల్లో వచ్చిన ముఖ్యమైన వ్యక్తిగా చెప్పొచ్చు. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొట్టమొదట సరిగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆ దేశాన్ని ఉక్రెయిన్ ని కీవ్ నగరాన్ని సందర్శించిన దేశాధ్యక్షుడు అనేసి ప్రశ్న అయితే రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మా రెండు సందర్భాలు వ్యాఖ్య తెలుసుకోండి. క్రమటోర్క్స్ అనేటటువంటి రైల్వే క్రమటోర్క్స్ అనేటువంటి రైల్వే స్టేషన్ మీద రష్యా క్షిపణి దాడులు చేయటం వల్ల సుమారుగా 52 మంది చనిపోయి 100 మంది పైగా గాయపడ్డారనేసి ఉక్రెయిన్ ఆక్షేపించిందండి. ఇది యుద్ధ నేరంగా భావించాలని ప్రపంచ దేశాలకి యుఎన్ఓ కూడా విజ్ఞప్తి చేసింది. అయితే వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ యుద్ధం అనేది భయంకరంగా జరుగుతున్న సందర్భంలో బోరిస్ జాన్సన్ రావడం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక ముఖ్య అంశంగా భావించవచ్చు. అట్లనే ఏ రైల్వే స్టేషన్ మీద క్షిపణి దాడులు చేసడం వల్ల రష్యా నిందలు మోసింది. అంటే సామాన్య జనం మీద క్షిపణి దాడి చేసి సామాన్య జనం యొక్క మరణానికి కారణమైందనేసి ప్రపంచ దేశాలు ఆరోపిస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా నెక్స్ట్ గా చూసినట్లయితే పినాక క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయము. క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయం అంటే మనం ప్రతిసారి మన భారతదేశము క్షిపణులు తయారు చేసి వాటిని అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తుందండి. అందులో భాగంగా మన పినాక క్షిపణి వ్యవస్థని ఆధునీకరించి ఈ ప్రోగ్రామ్ లో టెస్టులు అనేది చేయడం జరిగిందండి. 24 మిసైల్ తో ఈ టెస్టులు చేసినప్పుడు అవి గురి తప్పకుండా ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించింది కాబట్టి ఇంకా అప్గ్రేడ్ అవ్వకుండా వెళ్తుందండి. అయితే మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే మన పొరుగు దేశం అనేటువంటి మనకి శత్రు దేశంగా భావించేయడం మనం పాకిస్తాన్ కూడా షహీన్ 3 అనేటటువంటి ఈ క్షిపణి కూడా ఎట్ ద సేమ్ టైమ్ పరిశీలించింది. కాబట్టి ఈ రెండు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. సరే, మన భారతదేశాన్ని కనుక చూసినట్లయితే పినాక 5 వ్యవస్థ MK1 రాకెట్ సిస్టమ్ ని ప్రారంభించిందండి. ఇది అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇది సమర్థవంతంగా పనిచేసింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పినాక వ్యవస్థని తయారు చేసింది డిఆర్డిఓ పూణేలో ఉన్నటువంటి డిఆర్డిఓ కూడా మెయిన్ పాత్ర ఇందులో పోషించడం జరిగింది. అయితే హైదరాబాద్ లో ఉన్న డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి ఈ సందర్భంగా ఈయన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. డిఆర్డిఓ హైదరాబాద్ మెయిన్ క్యాంపస్ కి చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి అని చెప్పొచ్చు అండి. ఈయన కూడా అభినందనలు అనేది తెలియజేయడం జరిగింది. ఇట్లా పినాక క్షిపణి శత్రువుపై శరపరంపరంగా నిప్పులు కురిపించే బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థ పినాకాకి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే షహీన్ అనేది పాకిస్తాన్ కూడా ప్రయోగించింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. ఇది ఉపరితలం నుంచి సర్ఫేస్ ని సర్ఫేస్ కి దాడి చేసేటటువంటి క్షిపణి వ్యవస్థ అండి. షహీన్ 3 దీని యొక్క రేంజ్ ఎంత అంటే 2750 కిలోమీటర్లు అనేది చెప్పడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులను కూడా తాకేటటువంటి అంటే కవర్ చేసేటువంటి సామర్థ్యం అయితే ఉందనేసి తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఈ రెండు వ్యవస్థలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దీనికి అప్గ్రేడ్ చేసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ క్షిపణి గమనాన్ని కూడా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయవచ్చు అనేసి ఖచ్చితత్వం పెరుగుతుందనేసి తెలియజేశారండి. అంటే ఈ క్షిపణి వ్యవస్థలో షహీన్ లో వచ్చేసరికి పరిస్థితుల అనుకూలంగా రాడార్ వ్యవస్థకి దొరకకుండా లేకపోతే క్షిపణి రక్షణ వ్యవస్థ దొరకకుండా ఎప్పటికప్పుడు గమనాన్ని మార్చుకుంటూ వెళ్లే వ్యవస్థను ఇందులో కూడా చేసామనేసి క్షిపణిని షహీన్ 3ని పరీక్షించినటువంటి పాకిస్తాన్ తెలియజేసిందండి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పినాక 1 షహీన్ 3 అనేది ఈ రెండింటి మీద ప్రశ్నలు అనేది రావచ్చు అండి. మనం ఎప్పుడు ఏది టెస్ట్ చేసినా రాజస్థాన్ లోనే
ప్రోక్రాన్ లో ఈ ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ప్రయోగాలు జరుగుతాయి. అట్లనే చండీపూర్ నుంచి కూడా ఒరిస్సాలో కూడా జరుగుతాయి అండి. కాబట్టి ఈ రెండు టాపిక్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. ఇక కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధాలతో దుష్ప్రభావాలు. కొలెస్ట్రాల్ అంటే ఏంటండి, మన దేహంలో ఉన్నటువంటి క్రొవ్వులో కొలెస్ట్రాల్ కనుక పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి బీపీ పెరిగి అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి హృద్రోగ సంబంధమైనటువంటి హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ చనిపోయే అవకాశం ఉంటుందనేసి తెలుసు అండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల. అందుకే ఓబకాయలు అంటే ఒబెసిటీ అంటే ఎక్కువ లావు ఉన్న వాళ్ళు మందులు ఉపయోగించేసి, మందులు అంటే ఏదన్నా మెడిసిన్ ఉపయోగించి భారీ కాయను తగ్గించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా కొన్ని మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చూస్తే స్టాటిన్ అనేటువంటి ఒక స్టాటిన్స్ అనేటువంటి ఒక ఔషధం ముఖ్యమైనది. ఇది బాగా పనిచేస్తుంది అనేసి ఎక్కువ మంది వాడేటటువంటి ఔషధం అండి. అయితే దీనిలో ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే సిసిఎంబి. ఇది హైదరాబాద్ లో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, హైదరాబాద్ లో. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇంపార్టెంట్. సిసిఎంబి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ పట్టణంలో ఉంది అనేసి ప్రశ్నలు అయితే అడుగుతారండి. అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది మన హైదరాబాద్ లోనే ఉన్నది. ఇవి వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ స్టాటిన్స్ అనేటటువంటి ఈ ఔషధం ద్వారా భారీ కాయం తగ్గించుకోవాలి, ఒబెసిటీ తగ్గించుకోవాలని ఇన్నాళ్ళు వాడటం వల్ల కొంతమంది అయితే అనుకున్న స్థాయిలో తగ్గారు. అయితే దీనివల్ల దుష్ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఒక ప్రయోగరీత్యా రీసెర్చ్ ఓరియంటెడ్ గా నిరూపించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఫోటోలో అమితాబ్ చటోపాధ్యాయ, డాక్టర్ పారిజాత్ సర్కార్. వీళ్ళిద్దరూ మాలిక్యులర్ లెవెల్లో అంటే కణ స్థాయిలో బేసిక్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ బీయింగ్ ఇస్ సెల్ అని చెప్పొచ్చు అండి. ఒక కణ స్థాయిలో వీళ్ళు ప్రయోగాలు చేసి ఈ స్టాటిన్స్ వల్ల దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేసి నిరూపించినటువంటి వ్యక్తులండి వీళ్ళిద్దరూ. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే ఇది దేని మీద ప్రభావం చేస్తుందంటే ఆక్టిన్. సెల్ లో కనుక చూసినట్లయితే, ఒక కణంలో చూసినట్లయితే ఆక్టిన్ అనే ప్రోటీన్లు ఉంటాయండి. ఇవి కణానికి కావాల్సిన ఆకారాన్ని, రూపురేఖల్ని, పటుత్వాన్ని ఇచ్చేది ఆక్టిన్ అండి. ఈ ఆక్టిన్ మీద ప్రభావం చూపించడం వల్ల కణములో అనేక విపరీతమైనటువంటి పరిణామాలు ఏర్పడేసి కణం పరంగా దెబ్బతినే అవకాశం ఉందనేసి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేసి వీళ్ళు నిరూపించడం జరిగింది. వీళ్ళు వెల్లడించారు తన పరిశోధన. దీన్నే అమెరికన్ జర్నల్ లో కూడా రాయడం జరిగిందండి. చూడండి, దీనిలో జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్ లో ప్రచురితమైన పేర్కొంది. కణ స్థాయిలో ఆక్టిన్, కొలెస్ట్రాల్, బయోసింథసిస్ మధ్య పరస్పర చర్య, స్టాటిన్ చికిత్స దుష్ప్రభావాలను పరమాణు ఆధారంగా అందజేసిన మొట్టమొదటి పరిశోధన మాదైన పరిశోధనలో ఒకరైన డాక్టర్ పారిజాత్ సర్కార్ స్టాటిన్స్ ప్రతికూల ప్రభావాలు దారితీసే జీవ రసాయన ప్రక్రియలను అడ్డుకునే భవిష్యత్తులో మెరుగైన ఔషధం అభివృద్ధి చేయడానికి తమ పరిశోధన దోహదం చేస్తుందనేసి పరిశోధకులు ఆచార్య చటోపాధ్యాయ కూడా తెలియజేశారు. దీనివల్ల మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని ఒకటి సిసిఎంబి, దేని మీద ఏ ఔషధం మీద చేశారంటే స్టాటిన్స్. ఎలా చేశారంటే పరమాణు లెవెల్లో, అంటే పరమాణు చిన్నది అదే కణాల్లో పరమాణు లెవెల్లో పరిశోధన చేసి పరమాణువులో ఒక రీసెర్చ్ పరిశోధన వ్యాసాన్ని కూడా ప్రకటించడం జరిగింది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు అనేవి ఉంటవి అనేసి శాస్త్రీయ పరంగా వీళ్ళు నిరూపించినటువంటి వ్యక్తులు ఎవరెవరండి? అమితాబ్ చటోపాధ్యాయ, పారిజాత్ సర్కారు. దే ఆర్ వర్కింగ్ ఇన్ సిసిఎంబి హైదరాబాద్ లోని సిసిఎం లో చేసినటువంటి ఔషధం స్టాటిన్స్ అనే ఔషధం. దేని మీద పనిచేస్తుంటే ఆక్టిన్ ప్రోటీన్స్. ఇది కణంలో ఉండేటటువంటి ప్రోటీన్స్ అనేసి మీకు ఇంత ముందే చెప్పానండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా పరిగణించవచ్చు. నెక్స్ట్, సైన్యానికి కళ్ళు చెవులు అనేటువంటి టాపిక్ రావడం జరిగిందండి.
ఏ దేశమైనటువంటి ఆ దేశ భద్రతకి అజేయమైనది ఏంటంటే సైనిక బలం మరియు అధునాతన ఆయుధ వ్యవస్థలకు తోడు ముప్పును శత్రువును దాడిని పసిగట్టడం అరికట్టడం చాలా కీలకం. సైనిక బలంతో పాటు మనం సమాచార వ్యవస్థను కూడా రూపొందించుకోవడం, అంటే ఎటు నుంచి శత్రు దేశాలు మన మీదకి రాగలుగుతున్నాయి, ఏవేవి ఆయుధాలు ఉపయోగం, ఏ క్షేపణ వ్యవస్థల్ని మనం మన మీద దాడి చేయబోతుందని తెలుసుకోవడం అత్యంత కీలకమైన అంశం అనేసి మనకు తెలుసు అండి. అయితే దీని మీద పరిశోధన చేసి ఎలక్ట్రానిక్ పరమైనటువంటి రాడర్ వ్యవస్థ కానీ లేకపోతే క్షేపణ వ్యవస్థలకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గైడింగ్ ఎవ్రీథింగ్ సమాచార వ్యవస్థని రూపొందిస్తున్నటువంటి సంస్థ ఏదంటే డిఎల్ఆర్ఎల్ అండి. డిఎల్ఆర్ఎల్ ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ని పరికరాలు తయారు చేస్తుంది. యుద్ధ రంగంలో అవసరమైనటువంటి మనం చెప్పుకున్నటువంటి రాడర్ వ్యవస్థ, సమాచార కమ్యూనికేషన్ వ్యవస్థ, క్షిపణిలో గైడింగ్ చేయడానికి గాని అన్ని ఏదైతే సమాచార వ్యవస్థకు కావాల్సినటువంటి ఇవి ఉన్నాయో వ్యవస్థ యంత్రాలు ఉన్నాయో అవన్నీ తయారు చేసేది డిఎల్ఆర్ఎల్ అండి. ఈ డిఎల్ఆర్ఎల్ అనేది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మన హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఏ సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనేసి అడిగేటువంటి అవకాశం. దీన్ని శాస్త్రవేత్తల పరిభాషలో చెప్పాలంటే సైన్యానికి కళ్ళు చెవులు వంటివని చెప్తున్నారండి. కళ్ళు చెవులు లాంటివి అంటే రీసెర్చ్ సెన్సింగ్ చేయడం అనమాట. ఎటు నుంచి ఏ వస్తాయని చెప్పి సైన్యానికి అందిస్తే ఆ టైంలో వీళ్ళు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇదే హైదరాబాద్ లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎల్ఆర్ఎల్ అనేసి చెప్పొచ్చు అండి. ఇది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనేసి ఇక్కడ ఈ వార్త యొక్క ముఖ్యాంశం అండి. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో ఏమేమి తయారు చేశారనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఈ శత్రు దాడిని పసికట్టేందుకు రేడియో, ఇన్ఫ్రారెడ్, రాడార్ ద్వారా సంకేతాలను గ్రహించడం, జామర్లతో అంతరాయం కలిగించడం తదితరులు ఈడబ్ల్యూ పని అండి. ఇలా ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం, జామర్ల ద్వారా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ని మనకి వాళ్ళకి మధ్య లేకుండా చేయటం అనేది, అంతరాయం చేయటం అనేది కూడా వీటి యొక్క పనిని మనం చెప్పొచ్చండి. అయితే ఇది ఆ సందర్భంలోనే తయారు చేసినటువంటి వ్యవస్థ 1960 హైదరాబాద్ చంద్రాయన్ గుట్టలో డిఎల్ఆర్ఎల్ ఏర్పాటు అయింది అనమాట. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కేవలం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని తయారు చేయడానికి, అంటే కమ్యూనికేషన్ వ్యవస్థను తయారు చేయడానికి రూపొందించినటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు. డిఎల్ఆర్ఎల్ ఉత్పత్తులు ఏవి అనేసి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారండి. మీరు చదువుకున్నా కూడా రేపు ఎగ్జామ్ లో ఇది డిఎల్ఆర్ఎల్ ఉత్పత్తులు కావు, ఇవి అవును, వీటిలో గుర్తించి అనేసి ఇవ్వచ్చు అండి. దానికి సంబంధించిన ఈ క్లిప్ అయితే మీకోసం, మీరు ఎక్కడైనా మిస్ అవుతారని మీకోసం బోర్డులో ఎగ్జిబిట్ చేసి చూపెడుతున్నా, మీరేం చదువుకోవచ్చు అండి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సాంకేతికలో కమ్యూనికేషన్, రాడార్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అభివృద్ధి, మరియు యుద్ధ విమానాలు, ఓడలు, యుద్ధ ట్యాంకులు, సబ్ మెరైన్ల కోసం ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ELINT సంబంధించిన కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్, రాడార్ కమ్యూనికేషన్స్, జామింగ్ వ్యవస్థను కూడా రూపొందించడం జరిగింది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్లానే కాకుండా ఏరోస్టాట్, UAV అంటే మానవ రహిత ఏరియల్ వాహనము, ఇవన్నీ ఉపగ్రహాల కోసం కమ్యూనికేషన్స్, రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రూపకాలు, ఇవన్నీ వీళ్ళ యొక్క ఉత్పత్తులుగా మనం చెప్పొచ్చు. ఇవి తయారు చేస్తుంది ఏదండి, డిఎల్ఆర్ఎల్ అనేది తయారు చేస్తుంది. ఇవి వీటిలో ఒకటి తయారు చేయదు, ఇది డిఎల్ఆర్ఎల్ యొక్క పని కాదనేసి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు బిట్స్ అనేవి చాలా లోతుగా ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ లోపలికి, ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ మనకి అవగాహన ఉందా లేదని అనేసి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి చదవడం ద్వారా మీకు మంచి ఇవైతే పరిజ్ఞానం అయితే రావడం జరుగుతుంది. అట్లనే క్షేత్రస్థాయిలో పరిశోధనలు ఇవి కూడా ఇచ్చారండి. ఇవన్నీ ఇవి డిఎల్ఆర్ఎల్ చేసేటటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు, యంత్ర సామాగ్రి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ దీనికి శాస్త్రవేత్త పరిశోధనలో 3.5 దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ శాస్త్రవేత్త నూతి శ్రీనివాసరావు ఈ నెల 1న
DLRL నూతన డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు నూతి శ్రీనివాసరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. DLRL కి డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డంటే మన తెలుగు వ్యక్తే నూతి శ్రీనివాసరావు. ఇప్పుడు ఈ నెల 1న అన్నమాట, అంటే ఏప్రిల్ 1 నుంచి ఈయన బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది. కాబట్టి దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఆర్ బోత్ తెలుగు స్టేట్స్ అన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. ఒకసారి ఇది కూడా చూడండి. నెక్స్ట్ చూస్తే UIDAI. ఈ పాటికే మీకు అవగాహన వచ్చి ఉండేది. UIDAI ఇది మనకి అవసరమైనటువంటి ఆధార్ కార్డులు గాని పర్సనల్ ఐడెంటిఫై సంబంధించినటువంటి రూపొందించేటువంటి వ్యవస్థగా చెప్పొచ్చు అండి. చూడండి, సాంకేతిక సహకారం కోసం ఇస్రో మధ్య UIDAI మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సాంకేతిక సహకారం అంటే టెక్నికల్ అసిస్టెన్స్, ఇంకా ప్రభావవంతంగా పర్సనల్ ఐడెంటిఫికేషన్ వ్యక్తిని గుర్తించేటటువంటి విధానం ఇంకా మెరుగ్గా చేయడం కోసం UIDAI వారు ఈ ఇస్రోకి సంబంధించినటువంటి సాంకేతిక వ్యవస్థను కూడా తీసుకోవడానికి ఒక అవగాహన అయితే కుదిరిందనేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ, హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటే నేషనల్ రిమోట్ NRSC రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్, అట్లానే NRSA కూడా ఉందండి, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ ఏజెన్సీ కూడా ఉంది. అయితే ఇక్కడ సరే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వీళ్ళ మధ్య అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. అయితే శుక్రవారం ఈ సంస్థల CEOలు సీనియర్ అధికారుల సమక్షంలో UIDAI DD జనరల్ శైలేంద్ర సింగ్ ఢిల్లీలో సంతకాలు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. UIDAI DD జనరల్ శైలేంద్ర సింగ్ సంతకాలు చేశారు. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సౌకర్యాన్ని ప్రజలు తీసుకొస్తున్నారంటే భువన్ ఆధార్ అనేటటువంటి ఒక కొత్త సదుపాయాన్ని ప్రజలకు తీసుకొస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భువన్ ఆధార్ పోర్టల్ ని NRSA అభివృద్ధి చేసిందండి. ఏదండి భువన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భువన్ ఆధార్ పోర్టల్ ని NRSC వాళ్ళు వీళ్ళు ఇస్రో సహకారంతో ఈ టెక్నాలజీని ఈ పోర్టల్ ని అభివృద్ధి చేశారు. ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంపార్టెంట్ అంటే భువన్ ఆధార్ అనేది ఇక్కడ ఎక్కడెక్కడైతే వాటికి ప్రజల అవసరాలకు అనుగుణంగా లొకేషన్ వారీగా సంబంధిత ఆధార్ కేంద్రాలను శోధించేటటువంటి సదుపాయాన్ని పోర్టల్ అందిస్తుందండి. ఇది ఇంపార్టెంట్. లొకేషన్ ఆధారంగా మనకు అవసరాన్ని బట్టి ఏ లొకేషన్ లో ఏ ఆధార్ సెంటర్ ఉంది అనేసి తెలియజేసేదే భువన్ మరియు ఆధార్ పోర్టల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భువన్ ఆధార్ పోర్టల్లో పాలు పంచుకున్న సంస్థలు ఏమంటే ఇవ్వండి. ఏంటంటే UIDAI మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూఢిల్లీ, హైదరాబాద్ లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వీళ్ళు మొత్తం కలిసి ఈ వ్యవస్థలని పోర్టల్ అనే దాన్ని అభివృద్ధి చేశారు. ఆ పోర్టలే భువన్ ఆధార్ పోర్టల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ పోర్టల్లో వెతుక్కొని సేవలు అయితే పొందడానికి అవకాశం ఉందండి. ఇంకా ఈ డేటాని సేకరించవచ్చు. ఇంకా పర్సనల్ ఐడెంటిఫికేషన్ సంబంధించిన అన్ని అప్గ్రేడ్స్ అయితే ఇందులో ఇవ్వడానికి అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ టాపిక్ కూడా మీరు చదువుకోవడం ద్వారా మీకు మంచి పరిజ్ఞానం అయితే రావడం జరుగుతుందండి. ఇక చూడండి, కోవాక్సిన్ గురించి మనం చెప్పామండి. కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయని, 90% సురక్షితమైందని, 5% డీవియేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మన వీడియోలో. అయితే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే కోవాక్సిన్ గుర్తించిన జపాన్ అనేది అత్యంత ప్రభావవంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశం అండి. ఈ పాస్పోర్ట్ ఉంటే చాలా దేశాలు మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, జపాన్ పాస్పోర్ట్ కనుక ఉంటే. అట్లనే జపాన్ వాళ్ళు కనుక గుర్తించారంటే ఇక జపాన్ కి మనకి మధ్య
ఈ రాకపోకలకు అనేవి అంతరాయం అనేది ఉండదు. అయితే ఈ మధ్యనే కోవాక్సిన్ కూడా జపాన్ దేశము ఒక వ్యాక్సిన్ గా గుర్తించింది అనమాట. ఆ దేశంలో ఉన్న 10 వ్యాక్సిన్లో దీన్ని కూడా కోవాక్సిన్ గుర్తించడం కాబట్టి ఇక కోవాక్సిన్ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఆ దేశంలోనికి ఏ విధమైన అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా ఫ్రీగా వెళ్లేటటువంటి అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందండి. కాబట్టి ఇరు దేశాలు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడుతుందనేసి భారత్ బయోటెక్ వెల్లడించిందండి. వీరికి భారత బయోటెక్ వారు రూపొందించిన ఈ కోవాక్సిన్ అనేది జపాన్ కూడా గుర్తించింది. గుర్తింపు పొందిన టీకాల జాబితా చేరుస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రయాణాలు మరింత సులభతరం అవుతుంది. ట్విట్టర్లో చేశారు. ఈ నెల 10 నుంచి భారత్ జపాన్ మధ్య ప్రయాణాలు మరింత సులభతరం చేసే చర్య దిశగా చేపట్టిందని చెబుతానండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. 43 మందికి సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సంగీత నాటక అకాడమీ అవార్డులు అనేది ఎంతమందికి భారతదేశంలో 2018లో ఇచ్చారని కనుక 2018 సంబంధించిందండి. 43 మందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం సంగీత నాటక అవార్డుల్ని సెలెక్ట్ చేశారండి. అయితే మొత్తం అయితే 44 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒక అతనైతే తీసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు అతను తీసేస్తే 43 సంగీత నాటక అవార్డులు 2018కి గాను సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇకపోతే 23 లలిత కళా అకాడమీ ఫెలోషిప్స్ జాతీయ అవార్డులకు మరో 23 మందిని ఎంపిక చేశారు. వీళ్ళు 2027 సంవత్సరానికి 23 మందిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది లలిత కళా అకాడమీ ఫెలోషిప్స్ జాతీయ అవార్డులకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ లో ఇవి కూడా ఇంపార్టెంట్ అనేసి మీకు ఈ క్లిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇదే నాగాలాండ్ నుంచి రాజ్యసభకి తొలి మహిళ. నాగాలాండ్ యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీషు వాళ్ళ యొక్క మాతృభాషగా లేకపోతే వాళ్ళ వ్యవహార భాషగా తీసుకుంది ఇంగ్లీషు. అయితే నాగాలాండ్ తొలిసారిగా ఫంగ్నాన్ కొన్యాక్ అనే మహిళ మార్చి 31న రాజ్యసభకి ఏకాగ్రయంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమె ఆ రాష్ట్ర భాజపా అంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్నారు. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగాలాండ్ నుంచి మొట్టమొదటిసారిగా రాజ్యసభకి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఫంగ్నాను కొన్యాక్ అనేటువంటి మహిళగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీకు క్లిప్పింగ్స్ ఎందుకు ఇస్తున్నామంటే మేము ఎప్పుడైనా మర్చిపోయినప్పటికీ మీరు ఈ క్లిప్పింగ్స్ చదువుకోవడం వల్ల మంచి సబ్జెక్ట్ మీద మంచి పట్టు అనేది వస్తుంది. అయితే ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకున్నటువంటి అనుభవం దృష్ట్యా మేము రాసిన గ్రూప్ 1 మెయిన్స్ గానీ లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ 3లు గానీ ఇలా రాసినటువంటి అనుభవం దృష్ట్యా ఏ ప్రశ్నలు అయితే అడుగుతారు అనేసి మాకు దీని మీద ఒక మంచి అవగాహన ఉంది. కాబట్టి ప్రముఖ దినపత్రికల్లో నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి మీకు మంచి ఈ క్లిప్పింగ్స్ అయితే అందించడం జరుగుతుందండి. దయచేసి మీరు ఇవి చదువుకోవడం ద్వారా మీకైతే కరెంట్ అఫైర్స్ లో మంచి పట్టు అనేది రావడం జరుగుతుంది. మంచి మార్కులు కానీ కరెంట్ అఫైర్స్ వస్తే ఆటోమేటిక్ మీకు మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంది. మంచి ర్యాంకు కూడా మెరుగయ్యే అవకాశం ఉందనేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు జయదేవ్ అకాడమీ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇవి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసాను మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ.